హలో గాయ్స్, వెల్కమ్ టు ద తెలుగు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్. మనం ఈరోజు స్టాక్స్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఎన్ని విధాలుగా మనం స్టాక్ మార్కెట్ నుంచి ఎర్న్ చేయొచ్చు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం స్టాక్ మార్కెట్ నుంచి చాలా విధాలుగా ఎర్న్ చేయొచ్చు, కానీ అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా చేస్తే మనకు మనీ వస్తుందని అర్థమవుతుందో ఆ విధంగా మనం చేసుకోవాలి. కానీ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఎన్ని విధాలుగా మనం స్టాక్ మార్కెట్ని యూజ్ చేసుకొని మనం మనీ అనేది సంపాదించవచ్చు అనేది నేను మీకు ఈరోజు నేర్పిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి స్టాక్స్ నుంచి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కొచ్చిన్ షిప్ యార్డ్ అని ఉంది కదా. సో కొచ్చిన్ షిప్ యార్డ్ ఓపెన్ చేసేసి ప్రజెంట్ మార్కెట్ మనకు ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రజెంట్ మార్కెట్ మనకు నడుస్తుంది. సో ప్రజెంట్ మార్కెట్లో మనకు డెలివరీ అని అంటే ప్రజెంట్ డెలివరీ అంటే లాంగ్ టర్మ్స్ స్టాక్స్ లాగా మనం ఇవి బై చేయొచ్చు. మనం ప్రజెంట్ ఇప్పుడు 2028.90 అలా ఉంది. ఇప్పుడు మనం ఇది బై చేసి దీన్ని కొంత ఎక్కువ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని నెలల తర్వాత, లేదంటే కొన్ని నెక్స్ట్ మంత్, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్కువైన తర్వాత మనం ఈ స్టాక్స్ని సెల్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ ఎంత ఉంది? 2033 ఉంది. ఇప్పుడు ఒకవేళ 2400 అలా అయినప్పుడు మనం ఈ స్టాక్స్ని సెల్ చేయొచ్చు. అంటే తక్కువకు బై చేసి ఎక్కువకు సెల్ చేసినప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 2032కు బై చేసావు, దాన్ని 1500కు సేల్ చేసావు అనుకో, నీకు లాస్. అదే ఈ విధంగా మనము ఫస్ట్ వే ఏంటంటే, మనము డెలివరీ ద్వారా మనం స్టాక్స్ని తక్కువకు బై చేసి ఎక్కువకు అమ్ముకోవడం. అయితే ఇందులో మనం ఏంటంటే, ప్రజెంట్ స్టాక్ వాల్యూ ఎంత ఉందో అంతగా మనం బై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే అనుకోండి, మనకు ఇందులో మార్జిన్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2032 ఉంది కదా స్టాక్ ప్రైస్. కాకపోతే మనం ఇంతకన్నా తక్కువకి మనం కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎన్ని స్టాక్స్ కొనుక్కోవాలని నువ్వు అనుకుంటున్నావు అనేది మనకు క్వాంటిటీ ఎన్ఎస్సి లేదా క్వాంటిటీ బిఎస్సిలో మనకు తెలుస్తుంది. సో నేను క్వాంటిటీ ఎన్ఎస్సి పెట్టుకొని ఒక 4 స్టాక్స్ కొందాం అనుకుంటున్నా. 4 స్టాక్స్ అట్ మార్కెట్ ప్రైస్ అంటే మనం బై చేసే టైంకి ఏదైతే కరెంట్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ తీసుకుంటుంది. లేదంటే నువ్వు ఈ ప్రైస్నే నేను కొనుక్కోవాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2033 ఉంది, నేను 2035 వచ్చినప్పుడు కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ఇక్కడ 2035 అని మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. లేదు అంటే అట్ మార్కెట్ ప్రైస్ నువ్వు పెట్టుకోవచ్చు. నేను అట్ మార్కెట్ ప్రైస్ పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడు నేను ఒక 4 స్టాక్స్ కొందాం అనుకున్నప్పుడు నాకు ఇక్కడ ప్రజెంట్ ప్రైస్ ఎంత చూపిస్తుంది? నాకు 5 టైమ్స్ మార్జిన్ ఇవ్వడం వల్ల నేను 4 స్టాక్స్ అనేవి 1635 కొనుక్కుంటున్నా. ఇక్కడ ఇంట్రాడేలో. అదే నీకు డెలివరీలో అయితే అలా ఛాన్స్ ఉండదు. నీకు 4 స్టాక్స్ కొనుక్కోవడానికి నీకు ఎంత ప్రైస్ పడుతుంది? ఒక స్టాక్ వచ్చేసి 2025, అప్పుడు 4 స్టాక్స్ వచ్చేసి 8118 అలా ప్రైస్ చేంజ్ అవుతుంది. ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి. సో ఇది డెలివరీ, ఇంట్రాడే. డెలివరీలో అయితేనేమో మార్కెట్లో చూపిస్తున్న ఏదైతే ప్రైస్ చూపిస్తుందో అదే ప్రైస్కి మనం కొనుక్కోవచ్చు. అదే ఇంట్రాడేలో అయితే మనకు అదే డేలో బై చేసి అదే సేమ్ డేలో సెల్ చేయాలి కాబట్టి మనకి ఇందులో మార్జిన్ ఇస్తుంది. నువ్వు అంటే నీ ఇంట్రాడేలో నీకు 2 ఛాన్సెస్ ఏంటంటే, నువ్వు సెల్ చేసి బై చేసిన ప్రాఫిటే, బై చేసి సెల్ చేసిన ప్రాఫిటే. నేను ఈ ఈ ఇంట్రాడేది ఎస్పెషల్లీ మీకు వీడియో తయారు చేసి నేను మీకు ఇందులో అప్లోడ్ చేస్తా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పడుతుంది అని నీకు అర్థమైంది అనుకో, నువ్వు సెల్ చేసి బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పెరుగుతుంది అనుకో, బై చేసి సెల్ చేయొచ్చు. ఆ విధంగా నువ్వు డెలివరీలో నువ్వు ప్రాఫిట్ పొందొచ్చు అండ్ ఇంట్రాడేలో ప్రాఫిట్ పొందొచ్చు. ఈ ఎంటీఎఫ్ అనేది ఏంటంటే,
మనకి గ్రో తరపు నుంచి మనకి వాళ్ళు మనం కొంత తక్కువ అమౌంట్‌తోని మనం స్టాక్స్‌ని బై చేయొచ్చు. వాళ్ళు మనకి అమౌంట్ ఫండ్ చేస్తారు బై చేయడానికి. బట్ వాళ్ళు ఏదైతే ఇస్తారో ఆ అమౌంట్‌కి వాళ్ళు యాస్ పర్ వాళ్ళ రూల్స్ ప్రకారం కొంత చార్జ్ చేస్తారు. సో, అది మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీకు దాని మీద నాలెడ్జ్ ఉండి మీరు దాన్ని స్టార్ట్ చేయొచ్చు. దాని గురించి కూడా మనం వీడియో చేద్దాం త్వరలో. అండ్ అదే విధంగా డెలివరీలో నువ్వు ఎప్పుడైతే నువ్వు స్టాక్స్ బై చేసి అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటావు కొన్ని సంవత్సరాలు, అప్పుడు నీకు కంపెనీ నుంచి ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక కంపెనీ నుంచి మనకి 6 మంత్స్‌కి ఒకసారి లేదంటే ఇయర్లీ డివిడెండ్స్ వస్తుంటాయి. అంటే డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్. ఎప్పుడైతే కంపెనీ ప్రాఫిట్స్ వస్తాయో అప్పుడు మనకి ఆ కంపెనీ ప్రాఫిట్స్ నుండి మనకి షేర్స్ ఇస్తా ఉంటది. అలా మనము డివిడెండ్స్ ద్వారా మనం మనీ సంపాదించొచ్చు. అదేవిధంగా కంపెనీ అనేది కొన్ని ఎక్స్ట్రా షేర్స్ ఇస్తా ఉంటది. బోనస్ షేర్స్. ఎప్పుడైతే కంపెనీకి ప్రాఫిట్స్ చాలా వచ్చినప్పుడు బోనస్ షేర్స్ కూడా ఇస్తా ఉంటది. అదే డెలివరీలో నీకు డివిడెండ్స్ ప్రాఫిట్స్‌గా ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే నీకు ప్రైస్ పెరిగినప్పుడు నువ్వు ఎక్కువ అమౌంట్‌కి సేల్ చేసి నువ్వు ప్రాఫిట్ పొందొచ్చు. అదే విధంగా బోనస్ షేర్స్ కూడా ఇస్తా ఉంటది కంపెనీ. అందుకని కంపెనీ గురించి మంచి టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ టెర్మినల్స్‌కెళ్ళి మనం ఇది చార్ట్ ఒకసారి అనలైజ్ చేద్దాం. చూసుకోవచ్చు మనకి గ్రోలో చార్ట్ చూసుకుంటే ఈరోజు ప్రజెంట్ ప్రైస్ అనేది 2026 దగ్గర నడుస్తుంది. అండ్ ఈరోజు మార్కెట్ పాజిటివ్‌లోనే స్టార్ట్ అయింది. కొచ్చిన్ షిప్ యార్డ్ గ్యాప్ అప్‌లో స్టార్ట్ అయింది. తర్వాత మార్కెట్ అప్ టు అప్ అప్ టు ఇది 15ది సారీ మార్కెట్ 1800లో మార్కెట్ 1800.73 దగ్గర స్టార్ట్ అయింది. మార్కెట్ మార్కెట్ రన్నింగ్‌లోనే అప్‌లోనే ఉంది. సో, ఈ ఈ విధంగా మనం ఇన్ని విధాలుగా మనం స్టాక్స్ మార్కెట్ నుంచి మనం ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ప్రతిదీ మనము వితౌట్ నాలెడ్జ్ మాత్రం ఏది స్టార్ట్ చేయొద్దు. తెలుసుకొని డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకొని మాత్రమే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.